హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఏప్రిల్ 2కి ఉగాది పండుగ ఉంది కదా. ఈ పండగ రోజు మన తెలుగువారి ప్రతి ఇళ్లలోనూ కూడా నేతి బూరెలు అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. నేతి బూరెలు అనేసరికి చాలా వరకు టెన్షన్గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే పూర్ణం మెత్తగా అయిపోతే బూరెలు కరెక్ట్గా రావని, అదేవిధంగా బూరెలు మందంగా వస్తాయని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటి వారందరి కోసం కూడా నేను ముందుగానే ఈ నేతి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్లుగా మీరు ఒకసారి నేతి బూరెలను ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరందరూ నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. బూరెలు చేసుకోవడానికి నేను 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి శనగపప్పు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్న తర్వాత వాటర్ని పడబోసి ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ శనగపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం ఇక్కడ పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. మైదా పిండి తీసుకోవడం వల్ల మనం బూరెలు ఎంత పలుచగా చేయాలనుకుంటే అంత పలుచగా చేసుకోవచ్చండి. మీరు పూర్తిగా 2 కప్పుల గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, 2 కప్పుల మైదా పిండి అయినా తీసుకోవచ్చు. బట్ 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుంటేనే బూరెలు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. మైదా పిండిని 2 కప్పుల వరకు తీసుకుంటే చేసేటప్పుడు మెత్తగా ఉంటాయి, బట్ కాసేపు అయిన తర్వాత బూరెలు అనేవి గట్టిగా అవుతాయి అన్నమాట. కాబట్టి 1 కప్పు మైదా పిండికి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా కలిపేసుకోండి. ఈ పిండి చపాతీ పిండిలా కాకుండా పూరి పిండిలా కలుపుకోవాలండి. ఈ పిండిలోకి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేసి పిండి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5-10 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వండి. ఇంతలోపు మన పప్పు ఎలా ఉడికిందో చూసుకుందాము. చూసారు కదండి, మనకి ఇక్కడ పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పప్పుని వేలిపైన పెట్టేసుకొని ఇలా ఒకసారి నలిపేసి చూడండి, పప్పు ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అన్నీ కూడా వచ్చేలాగా వంపేసుకోండి. ఇన్కేస్ దీంట్లో వాటర్ ఉన్నట్లయితే కనుక మీకు పేస్ట్ అనేది మెత్తగా అయిపోతుంది, బూరెలు అనేవి కరెక్ట్గా రావు. కాబట్టి ఈ పప్పులో నుంచి వాటర్ అంతా కూడా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన జాలి పెట్టేసి ఈ పప్పుని దీంట్లోకి వేసుకొని ఫ్యాన్ కింద ఒక 10-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. పప్పు అనేది పూర్తిగా డ్రై అవ్వాలన్నమాట. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. ఇలా అనమాట ఒక 10-20 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు మనకు పూర్తిగా ఆరిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జాడీ తీసుకొని దీంట్లోకి పప్పుని వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోకూడదు. మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పేస్ట్ ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. దీంట్లో వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఈ బెల్లాన్ని ఈ ప్యాన్లో వేసేసుకున్న తర్వాత మనము ఇందాక మిక్సీ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు స్పూన్తోని మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండాలన్నమాట ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల బూరెలు అనేవి మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ పేస్ట్ అనేది పూర్తిగా చల్లారుతుంది. ఇప్పుడు పిండిని తీసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దల్ని తయారు చేసుకునే లోపు పూర్ణం అనేది పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ మనం పిండిని ఏ సైజులో అయితే ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ పూర్ణాన్ని కూడా అదే సైజులో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇన్ కేస్ మీరు పిండిని ఎక్కువ సైజులో తీసుకొని పూర్ణాన్ని తక్కువ సైజులో తీసుకుంటే కనుక తీపి అనేది కరెక్ట్గా సరిపోదండి, చపాతీలాగా ఉంటుందన్నమాట అంచులకి. కాబట్టి మీరు పిండి ఏ సైజులో అయితే తీసుకుంటారో పూర్ణాన్ని కూడా అదే సైజులో తీసుకోండి. తీపి అనేది కరెక్ట్గా సరిపోయి బూరెలు అనేవి పొంగుతూ చాలా బాగా వస్తాయన్నమాట. చేతికి ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. పూర్ణాన్ని రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక షుగర్ కవర్ తీసుకొని వీడియోలో చూపించినట్లుగా రెండు సైడ్స్న కూడా ఓపెన్ చేసుకోవాలి. కవర్ మనకు ఇలా ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక కవర్ని తీసుకొని రెండు సైడ్స్న కూడా ఓపెన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలోకి నెయ్యిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ కవర్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ నేతి బూరెలు అనేవి బటర్ పేపర్ పైన కూడా చేస్తారండి. బటర్ పేపర్ అనేది అందరికీ దొరకదు కాబట్టి షుగర్ కవర్ అయితే అందరి ఇళ్ళలో ఉంటుందని చెప్పేసి నేను ఈజీ మెథడ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చేత్తో ఇలా ఒత్తేసుకున్న తర్వాత పిండి ఏ సైజులో అయితే ఉందో సేమ్ అదే సైజులో ఉన్న పూర్ణాన్ని తీసుకొని ఈ పూర్ణాన్ని కవర్ చేసే విధంగా పిండిని ఇలా పైకి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేళ్ళతో ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ పిండి ముద్దని ఇలా ఒకసారి రౌండ్గా చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ఇందాక పక్కన పెట్టేసుకున్న షుగర్ కవర్ ఉంది కదా, ఆ కవర్ కూడా ఈ పిండి పైన పెట్టేసుకొని ఇలా వేళ్ళతోని రౌండ్గా చేసుకోవాలన్నమాట. మనం ఎంత పల్చగా చేసుకుంటామో అంత పల్చగా వస్తాయండి, చాలా బాగుంటాయండి. బటర్ పేపర్ అనేది అందరికీ అవైలబుల్లో ఉండదు. అలాగే కొంతమంది అరిటాకు పైన కూడా చేసుకుంటారు. అరిటాకు అనేది కూడా అందరికీ దొరకదు కాబట్టి మన వంటింట్లో దొరికే ఈ షుగర్ కవర్ పైన ఇలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ట్రై చేయండి. మీకు బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మందంగా అస్సలు ఉండవు. మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత పల్చగా వస్తాయి. బూరె చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పెనం పెట్టేసుకొని దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్తో నెమ్మదిగా ఈ బూరెని తీసుకొని ఈ చపాతీ పెనం పైన వేసేసుకొని దీనిపైన కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మనం నేతి బూరెలు అంటున్నాం కదా, కాబట్టి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే బూరెల టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీరు హైలో పెట్టారంటే కనుక ఈ బూరె కింద మాడిపోతుందన్నమాట. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేయడం వల్ల బూరె అనేది పొంగుతుందండి. ఇప్పుడు ఒకవైపు ఈ బూరె కాలిపోయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో బూరెలు అనేవి మందంగా చేసుకునేవారు. కానీ ఈ జనరేషన్లో చపాతీ అయితే ఎలా చేసుకుంటున్నామో బూరెలు కూడా అలా చేసుకుంటున్నారనమాట. సో ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా మీరు కూడా ట్రై చేయండి. బూరెలు అనేవి పల్చగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి, అంత స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు ఈ బూరె చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇంకొకటి కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా రెండు వైపులా కూడా పూర్తిగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా బూరెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక కవర్ తీసుకొని దీనిపైన నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత పిండి ముద్దని తీసుకొని ఇలా చేత్తో పల్చగా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి ఏ సైజులో అయితే ఉందో సేమ్ అదే సైజులో పూర్ణాన్ని కూడా తీసేసుకోవాలి. ఈ పూర్ణాన్ని కవర్ చేసే విధంగా ఇలా పిండిని పూర్ణం చుట్టూ కూడా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని సపరేట్ చేసుకోవాలి. ఈ పిండి ముద్దని చేతితో ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ కవర్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండి ముద్దని పెట్టేసుకొని దీనిపైన షుగర్ కవర్ పెట్టేసుకొని ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ కదా, మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఈ వీడియోలో చూపించినట్లుగా.
అంతే అండి, బూరెలు చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. నోట్లో వేసుకోగానే కరిగిపోయి నేతి బూరెలు రెడీ అయిపోయాయి అన్నమాట. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరు ప్రతి పండగకి కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.